ఓ దేశంలో తిరుగుబాటు, మరో దేశంలో పార్టీలో వరుస ఓటములు, ఇంకో దేశంలో ఫోన్ కాల్ వివాదం. ఇలా ఒక్కో దేశంలో ఒక్కో వివాదంతో ప్రధాని పదవులను కోల్పోవాల్సి వచ్చింది. 2 వారాల వ్యవధిలోనే ఏకంగా 4 దేశాల ప్రధానులు రాజీనామా చేసి ఇంటిదారి పట్టడం హాట్ టాపిక్గా మారింది. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఆసక్తిని రేపుతున్నాయి. పలు దేశాల్లో వరుసగా చుట్టుముట్టిన రాజకీయ సంక్షోభాలు ప్రధాని పదవులను కోల్పోయేలా చేశాయి. సోషల్ మీడియాపై నిషేధం విధిస్తూ నేపాల్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చివరకు ఆ దేశాన్ని కుదిపేస్తోంది. ఆ దేశ ప్రధాని కేపీ శర్మ ఓలీ పదవికి రాజీనామా చేయాల్సొచ్చింది. రాజీనామా చేయడమే కాదు, దేశం విడిచి పారిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రజల తిరుగుబాటుతో ఓలీ గద్దె దిగాల్సి వస్తే వివాదాలు, సమస్యల సుడిగుండంలో చిక్కుకున్న మరో 3 దేశాల ప్రధానులు పదవుల నుంచి తప్పుకున్నారు. నేపాల్లో జెన్జీ ఉద్యమం జరిగితే ఫ్రాన్స్లోనూ బ్లాక్ ఎవ్రీథింగ్ ఉద్యమం క్రమంగా ఉధృతమవుతోంది. ఆ దేశ ప్రధాని ఫ్రాంకోయిస్ బేరోపై విపక్షాలు తీసుకొచ్చిన అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో ఆయన సోమవారం పదవి నుంచి తప్పుకున్నారు. దీంతో కొత్త ప్రధానిగా సెబాస్టియన్ లెక్రోను నియమించారు అధ్యక్షుడు మెక్రాన్. దీన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనలు మిన్నంటాయి. పలుచోట్ల నిరసనలు హింసకు దారితీశాయి. అటు ఒక్క ఫోన్ కాల్ లీక్ థాయిలాండ్ దేశ ప్రధాని పదవిని కూల్చేసింది. ఈ ఏడాది మే నెలలో థాయిలాండ్, కంబోడియా మధ్య సరిహద్దు వివాదం తలెత్తింది. ఈ ఉద్రిక్తతల నడుమ ప్రధాని షినవ్రత కంబోడియా మాజీ ప్రధాని హున్సేన్తో ఫోన్లో మాట్లాడారు. ఈ సంభాషణలో ఆమె థాయ్ సైన్యాధికారిపై విమర్శలు చేశారు. ఈ ఆడియో రికార్డింగ్ కాస్త బయటకు లీక్ కావడంతో దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం చెలరేగింది. సరిహద్దు వివాదం నెలకొన్న సమయంలో సొంత సైన్యాన్ని విమర్శించడం, పొరుగు దేశ నేతకు అనుకూలంగా మాట్లాడడం జాతీయ ప్రయోజనాలకు విఘాతం కలిగించడమేనని అభిప్రాయపడ్డ న్యాయస్థానం ఆమెను పదవి నుంచి తొలగించింది. ఇక జపాన్ ప్రధాని షిగెరు ఇషిబా కూడా పదవికి రాజీనామా చేయాల్సొచ్చింది. జపాన్ పార్లమెంట్ ఎన్నికల్లో అధికార కూటమి ఓటమి చవిచూసి బలం కోల్పోయింది. దీంతో ఇషిబా రాజీనామా చేయాలనే ఒత్తిడి సొంత పార్టీ నుంచే ఎదురవడంతో ఆయన తప్పుకున్నారు. 2 వారాల వ్యవధిలోనే 4 దేశాల ప్రధానులు రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది.